అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు నేను ఖురాన్లోని 37వ చాప్టర్ సూర సఫత్లోని కొన్ని ఆయాత్ల గురించి చెప్పబోతున్నాను. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా ప్రార్థించారు: ఓ నా ప్రభూ, నాకు కుమారుడిని ప్రసాదించు. కావున అల్లాహ్ ఆయనకి సహశీలుడైన కుమారుడిని శుభవార్తించారు. ఆ బాలుడు ఆయనకి తోడుగా శ్రమ చేయగల వయసుకు చేరుకున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అన్నారు: ఓ నా కుమారా, వాస్తవానికి నేను నిన్ను బలి చేస్తున్నట్టుగా కలలో చూశాను. ఇక నీ సలహా ఏమిటో చెప్పు. ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు: ఓ నాన్న, నీకు ఇవ్వబడిన ఆజ్ఞని నెరవేర్చు. అల్లాహ్ కోరితే నీవు నన్ను సహశీలునిగా పొందగలవు. ఆ తరువాత వారిద్దరూ అల్లాహ్ ఆజ్ఞను నెరవేర్చడానికి సిద్ధపడ్డారు. మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క నుదుటిపై బోర్ల పరునబెట్టారు. మరియు అల్లాహ్ ఆయనను పిలుస్తూ ఇలా అన్నారు: ఓ ఇబ్రాహీం, వాస్తవంగా నీవు కలను నిజం చేసి చూపించావు. నిశ్చయంగా మేము స్నేహితుడులకు ఇలాంటి ప్రతిఫలం ఇస్తాము. నిశ్చయంగా ఇది ఒక కఠినమైన పరీక్షే.